నేను కొనిచ్చిన చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకుందేంటి? ఏంటండి మామూలుగా వచ్చారు? కొత్త చీర కట్టుకోలేదా? కొత్త చీర లేదే. అయినా దేనికి కొత్త చీర? ఇవాళ మీ పుట్టినరోజు కదా. నా పుట్టినరోజా? దానికి ఇంకా 3 నెలలు ఉంది. సరే, అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను ఇచ్చిన చీర ఎదురా? అక్కకిచ్చాను. అదేరా? ఏ అక్కకిచ్చావు? కవిత అక్కకిచ్చాను. తనకే కదా ఈరోజు బర్త్డే. ఏమండి, ఎందుకు మీరు ఇంత టెన్షన్ అవుతున్నారు? ఏం లేదండి, రేట్ ఎక్కువని మీరు కొనకుండా వచ్చిన చీరని మీకు బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని కొని ఆ కుర్రాడికిచ్చి మీకు ఇమ్మని చెప్పానండి. మీకు ఇవ్వడానికి బదులు ఆ కవితకి ఇచ్చేశాడు చీరని. సరే, ఇందులో టెన్షన్ అవ్వడానికి ఏముంది? తనకేగా పుట్టినరోజు, అది మీరు దానికి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటే సరిపోతుంది. నేను మొదటిసారిగా కొన్న చీరని మీకు ఇవ్వాలని ఆశపడ్డానండి. బాధపడకుండా ఎలా ఉండగలను? కానీ నాకు మీరెందుకు కొనివ్వాలనుకున్నారు? అదే ఊరికే ఫ్రెండ్షిప్ గానే. తను మీకు ఫ్రెండే కదా. గిఫ్ట్ గా ఇచ్చిందాన్ని ఎవరైనా తిప్పి అడుగుతారా? అది తనకి బాధగా ఉండదు. అంటే మీకు ఇవ్వలేకపోయాను, అందుకే. దాన్ని తన కోసం ఇవ్వలేదని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. చిన్నతనం నుంచి తను ఏ బాధని తట్టుకోలేదు. వేళాకోళంగా కూడా మీరేమి చేయకండి. ఇలా చూడండి, ఎవరికి ఏది ప్రాప్తమో అది ఖచ్చితంగా వాళ్ళకే దక్కుతుంది. దానికో చీరొస్తే అది నాకు సంతోషమే. దీన్ని మీరు పెద్ద చేసి మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని దయచేసి చెడగొట్టకండి. చీచి, మీ ఫ్రెండ్షిప్ ని నేనెందుకు చెడగొడతానండి? మీ బర్త్డేకి నేనేమీ ఇవ్వలేకపోతున్నందుకే బాధగా ఉందండి. ఏ 3 నెలల తర్వాత మీరేమీ ఇవ్వలేరా? కానీ అప్పుడు నేనెక్కడుంటానో తెలియదే. మీరు ఎక్కడైనా ఉండండి, కానీ నేను ఇక్కడే ఉంటాను. మీరు తీసుకొచ్చి ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. కవిత, 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 చీర కట్టుకుంటున్నానక్క. పుట్టినరోజుకి నేను కొనిచ్చిన పట్టు చీర కట్టుకోకుండా లోపల ఇంకేం చీర కట్టుకుంటోంది? అక్క, చీర ఎలా ఉందక్క? చాలా బాగుందిరా. అవునమ్మా, ఇదెక్కడది? దేవుడిచ్చిన చీర అనుకో. ఏంటి నువ్వనేది? పువ్వులు బాగున్నాయి, నా తల్లో పెట్టక్క. సరే, తిరుగు. నన్ను ఆశీర్వదించక్క. దీర్ఘాయుష్మాన్ భవ. సరే అక్క, నేను వెళ్ళి కేసరి చేస్తాను. ఇది కేసరి చేయడం ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదే. ఏంటమ్మా, ఏ రోజైనా నువ్వు వంటగదిలో అడుగు పెట్టావా? కేసరే కదా, నేను చేసి పెడతా. లేదక్క, నా చేతులతో నేనే చేస్తాను. నువ్వు పక్కనే ఉండి నేర్పించు. సరేనమ్మా, ముందు స్టవ్ వెలిగించు. ఆ తర్వాత ఏం చేయాలి? అయ్యో, ఇది కూడా తెలీదా నీకు? ఇదిగో వెయ్యి. ఇప్పుడు దాన్ని దోరగా వేయించి ఇందులోకి తీసుకో. సరే అక్క. ఇప్పుడు నెయ్యి వెయ్యాలి. జీడిపప్పు వేయించు. చాలు, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సరే,
ఇప్పుడు 2 టమ్లర్ల నీళ్లు వేయి. ఇవ్వక్క. తర్వాత చక్కెర వేయాలి. బాగా చాలే. ఇప్పుడు రవ్వ వేసి అలా కలుపుతూ ఉండు. కేసరి రెడీ. ఉండు, నేను టేస్ట్ చేసి చూస్తాను. మరీ తీగా ఉందిరా తల్లి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వెళ్ళొస్తానక్క. ఎవరికి తీసుకెళ్తోందో తెలియడం లేదే. కనిపెడతాను. అమ్మా మళ్ళీ డబ్బులు వేయండమ్మా. అనే ఒక నిమిషం. అమ్మా ఇది ఎవరి కోసం వేసావమ్మా? అది మనసుకి నచ్చిన వారికి. అలాగా? అమ్మా మళ్ళీ డబ్బులు వేయమ్మా. ఆగండి. అమ్మా ఇది ఎవరి కోసం వేసావమ్మా? నా మనసుకి నచ్చిన వారి కోసం. సరేమ్మా. కవిత, చీర చాలా బాగుంది. ఎంతైందే? ఎక్కడ కొన్నా? బాగుంది. ఇవాళ నా పుట్టినరోజు. ఇంటికెళ్ళి దిష్టి తీసుకెళ్ళే బాబు. జాగ్రత్తగా వెళ్ళవే. ఆగాగు. ఆయన ఎక్కడా? అక్కడ ఉన్నారు. సర్లేరా. హాయ్. హాయ్ అరుణ్, ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మార్చేశారు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. ఈ చీరలో మీరు అనుకున్నట్టుగా నేను లేనా? చచ్చా, చాలా బాగున్నారండి. బాగున్నానా? మరైతే నేను కనిపించగానే మీరెందుకు విష్ చేయలేదు? ఓ సారీ, మర్చిపోయానండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అరుణ్. ఒక్క నిమిషం, మీకోసం కేసరి చేసి తీసుకొచ్చాను. ఎందుకండి ఇదంతా? నాకు మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీకు నేనేమైనా ఇవ్వాలి కదా, అందుకే నేను స్వయంగా చేశాను. తినండి. సూపర్గా ఉందండి. నా మనసులో ఉన్నది ఎలా చెప్పాలా అనుకున్నాను, కానీ మీరు చీర కొనిచ్చి అంత వివరంగా చెప్పేశారు. అంతే చేశాను. నాకు కాస్త ఉంచండి. సారీ అండి. తినండి. మీ కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు. ఎందుకని? అదేనండి, కేసరి ఇంత బాగా చేశారు కదా. మీ కాబోయే భార్య కూడా చాలా అదృష్టవంతురాలు. ఏ? మీరు కూడా చాలా చక్కగా చీరలు సెలెక్ట్ చేస్తున్నారుగా. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఏమండి, మీ టిఫిన్ బాక్స్ మర్చిపోయారు. థ్యాంక్స్. కవిత, అక్క, నాకు అంత అక్కరగా సంబంధాలు చూస్తున్నప్పుడు అది అక్క మీద ఉన్న ప్రేమ అనుకున్నాను, కానీ కాదు. నువ్వు ఓ పెళ్లి కొడుకుని చూసుకొని నీకు అడ్డుగా నేను ఉండకూడదనే స్వార్థంతో ఆ పని చేశావని ఇప్పుడే నాకు అర్థమైంది. అక్క, ఏంటక్క నువ్వు అనేది? నీ పుట్టినరోజుకి వాడు చీర కొనివ్వడము, నువ్వు చేసిన కేసరిని నీకు తినిపించడము అంతా నేను చూశానే.
అక్క నేనే నీకు చెప్పాలనుకున్నానక్క. ఏంటి నువ్వు చెప్పేది? ఆత్మలకు ఇస్తున్న బలిదానానికి అడ్డు నిలిచి ఈ ఊరికే ద్రోహం చేశాడు, నన్నే ఎదిరించాడు. వాడి మీద నువ్వు ఆశపడితే నేను దానికి ఒప్పుకోవాలా? అక్క ఆయన చాలా మంచివారక్క. వాడి తరఫున నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? అక్క నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. అంత పెద్ద దానివయ్యావా? లేదక్క నువ్వు ఒప్పుకుంటావని నమ్మకంతోనే. నేను ఒప్పుకోను అంటే అక్క నీ పాదాల దగ్గర ప్రాణం వదిలేస్తాను. నువ్వు సరేనని అనేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇంతవరకు నీకు ఇష్టం లేని ఏ పని నేను చేయలేదు. ఈ ఒక్క విషయంలో కాదనకక్క. ఏదో ఒక అక్కని చెల్లిగా అడగటం లేదు, అమ్మవారి రూపంలో ఉన్న నిన్ను ఒక భక్తురాలిగా అడుగుతున్నాను. నీ శక్తి నిజమైతే మమ్మల్ని ఒకటిగా కలుపు. సరేనని చెప్పక్క. నీ తలరాత అలా ఉంటే నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ తలరాత అలా ఉంటే నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. అమ్మా బలికి డబ్బులు వేయండమ్మా. ఇదిగో బాబు. అమ్మోరు కాపాడుతుందమ్మా. అమ్మా బలి డబ్బులు ఏంటమ్మా? కొంచెం ఉండండి బాబు. ఇదిగోండి. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుందమ్మా. మంచిదే. బలికి డబ్బులు వేయండమ్మా. ఇదిగోండి. వేయండమ్మా. ఇదిగోండి స్వామి. ఓం శక్తి 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 ఓం శక్తి. హలో మావా, ఏం చేస్తున్నావురా? అవునా, వచ్చిన పని ఇంకా అవ్వలేదురా. అవ్వగానే వచ్చేస్తాను. రాగానే కాల్ చేస్తాను లేరా. తప్పకుండా చేస్తాను. సరే ఓకే. ఇంకేంటి చెప్పరా? ఆహా సర్లే, అందరిని అడిగానని చెప్పు. తెలుసురా. హలో ఒక నిమిషం రా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? నాన్న కనిపించడం లేదు, అందుకే వెతుకుతున్నాను. ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తారా? నేను వస్తానండి. వద్దు పర్వాలేదు. అబ్బా రండి. వావ్, ఈ చీకటి గాలి, ఇంత ప్రశాంతమైన ఊరు అద్భుతంగా ఉంది కదండి. మీకు రాత్రి అందంగా ఉంది, నాకు రాత్రి ఎందుకు వస్తుందా అని ఉంది. మా నాన్న తాగి ఎక్కడ పడున్నాడో వెతకడమే సరిపోతుంది. మీ నాన్న పడిపోతే కంగారు పడుతున్నారు, నేను పడితే కంగారు పడరా? అంటే మిమ్మల్ని చూడగానే మళ్ళీ లేవలేనంతగా పడిపోయానండి. ఏంటండి, మీకు నా జోక్ నచ్చలేదా? సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు నేను జోక్స్ వినే మూడ్ లో లేను. ఓ సారీ అండి. తప్పకుండా మీ నాన్న కనిపిస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇటెళ్ళి చూద్దామండి. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమండి, ఇక్కడ ఇంత చీకటిగా ఉంది, ఇటువైపు వచ్చి ఉండరండి. ఉండండి చూద్దాం. లేరే. ఏమండి, ఆయన లేచే పొజిషన్లో లేరు, లేపండి. ఏమండి, నేనున్నాను కనుక తీసుకొస్తున్నావు. మీరు ఒంటరిగా వచ్చుంటే ఏం చేసి ఉండేవారు? తిరిగి ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా తీసుకొచ్చేదాన్ని. అవును, ఈయన ఇలా తాగుతున్నారు. ఈయనకేమైనా అయితే ఏం చేస్తారు? ఏంటండి మీరేమనరా?
నేనేమైనా అంటే ఈయన బాధపడి ఇల్లు వెళ్ళిపోతే నాకిక ఎవరున్నారు? ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? నేనున్నానండి. మీకు నేనున్నానండి. అయ్యో నెమ్మదిగా నాన్న. మీరు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి, తినిపిద్దాం. లేదు, ఆయన ఇప్పుడేమీ తినరు. అట్లీస్ట్ నీళ్ళైనా తెచ్చిపెట్టండి, నైట్ ఆయనకు అవసరం అవుతాయి. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. అది నీకు చెప్పి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటే నువ్వెప్పుడు చూసినా మత్తులోనే ఉంటున్నావు. నేను ఈ ఊళ్ళోనే ఉండి నీ కూతురి మనసులో స్థానం సంపాదించాను, కానీ నీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. చూడు నాన్న, మత్తులో పడున్న నీకు అన్నం తినిపించాలనుకునే మంచి అల్లుడు దొరికాడు. నాకు ఆయన బాగా నచ్చారు. ఆయన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ అది నేను మాట్లాడడం ఏం బాగుంటుంది నాన్న. నన్ను అతనితో ఆ తల్లే కలపాలి నాన్న. చాలా థ్యాంక్స్ అండి. నేను థ్యాంక్స్ చెప్పాలండి. దేనికి? మీరెందుకు థ్యాంక్స్ చెప్పారు? అది మా నాన్నని తీసుకురావడానికి ఇంటి వరకు తోడుగా వచ్చారుగా, అందుకేనండి. సరే, నాకెందుకు థ్యాంక్స్ చెప్పాలన్నారు? ఏం లేదు, నా మనసులోని విషయాన్ని మీ నాన్నతో చెప్పే అవకాశాన్ని ఇచ్చారు కదా, అందుకే. ఏమిటా విషయం? అది వసూలు పూర్తి చేసి వెంటనే గొర్రెను కొనాలి, అర్థమైందా? జానకి
ఏంటి పని? పొరుగురు వాడితో ఇలా కూర్చొని మాట్లాడుతున్నావు? లేదు, మా నాన్న కోనేటి దగ్గర తాగి పడిపోయారు. అప్పుడు ఈయనే తీసుకురావడానికి హెల్ప్ చేశారక్క. అందుకని ఇలా ఆరు బయట కూర్చొని మాట్లాడతారా? ఏయ్, ఇలారా. అమ్మకు పూజ పూర్తవగానే పెళ్ళి. అక్క నీతో ఏం చెప్పింది? మీ నాన్నతో నేనేం చెప్పానో అదే ఆవిడ చెప్పెళ్ళారు. మా నాన్నతో నువ్వేం చెప్పావు? పూజ పూర్తవగానే పెళ్ళి.